పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై విచారణ వేగవంతం చేయాలని ఐపోలవరం మండల పాస్టర్స్ ఫెలోషిప్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి ప్రవీణ్ పగడాల కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని ఐపోలవరం మండల పాస్టర్స్ ఫెలోషిప్ సభ్యులు క్రైస్తవ సంఘాలు డిమాండ్ చేశాయి. మూరమళ్ళ మార్కెట్ సెంటర్ నుంచి ఐపోలవరం తహసీల్దార్ కార్యాలయం వరకు పాస్టర్ ప్రవీణ్ మృతికి నిరసన తెలియజేస్తూ ఐపోలవరం మండల పాస్టర్లు క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పాస్టర్ ప్రవీణ్ పగడాలను హత్య చేశారని నమ్ముతున్నామని, ఒక దైవజనుని హత్య చేస్తే క్రైస్తవం ఆగిపోతుందనుకుంటే 100 మంది ప్రవీణ్ పగడాల లాంటి వ్యక్తులు పుట్టుకొస్తారని ఫెలోషిప్ ప్రెసిడెంట్ కె అలీషా, మాజీ వైస్ ప్రెసిడెంట్ జి బుజ్జిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ నాయకులు సరళ ఇమాన్యుయల్, వంగలపూడి జోసెఫ్, సామ్యూల్ రెడ్డి, మండల ఫెలోషిప్ పాస్టర్లు, క్రైస్తవులు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు ఐపోలవరం మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలంలో మరి పగడాల ప్రవీణ్ గారి యొక్క మరణవార్త విన్నప్పుడు క్రైస్తవులు అందరూ కూడా చాలా విభ్రాంతి నొందారు. ఈ విషయంలో మరి పోలీస్ శాఖ వారు మీకు న్యాయం చేస్తామని చెప్పి రకరకాలైనటువంటి ఈ ఫోటోలు పెట్టి మరి ఇది పగడాల ప్రవీణ్ గారు మందు తాగి యాక్సిడెంట్ అయిందని రకరకాలుగా వ్యాఖ్యానం చేస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో మేమందరము క్రైస్తవులం కాబట్టి మేము శాంతియుతంగా ఈ యొక్క శాంతి ర్యాలీని జరిపించాలని మేము ఐపోలవరం మండలం తరపున మేము చేయడానికి నిశ్చయించుకున్నాం. ప్రతి మండలంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి మా క్రైస్తవులకు మేలు చేయాలని, క్రైస్తవుల పక్షాన ప్రభుత్వం నిలబడాలని మరి ఐపోలవరం మండలం తరపున మేము అందరం కలిసి ఈరోజు ఈ యొక్క మానవహారం జరిపించాం. కాబట్టి మన ఐపోలవరం మండలంలో ఉన్నటువంటి ఈ యొక్క ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడానికి మేము వచ్చాం, ఇచ్చి వెళ్తున్నాం. కాబట్టి ఈరోజు మరి జరిగిన పగడాల కుటుంబానికి న్యాయం జరగాలని, అలాగే క్రైస్తవ అందరికీ కూడా మరి ఆయా స్థలాల్లో క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. ఆ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ఎవరైనా క్రైస్తవులు ఏదైనా అంటే వెంటనే వాళ్ళని శిక్షించడానికి ప్రభుత్వాలు ముందుకు వస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో మరి మాకు న్యాయం జరగాలని క్రైస్తవుల పక్షాన మేము పోరాడుతున్నాం. కాబట్టి మా పోరాటాన్ని మరి గమనించి ప్రతి ఒక్కరికి మేలు జరిగేలాగా ప్రభుత్వాలు గుర్తించి మాకు సహాయం చేస్తారని ఈ మాటలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అబద్ధాలంటే అన్నీ కూడా అది బూటకాలు ఏంటంటే ఈ యొక్క క్రైస్తవుల మీద అన్యాయంగా ఈ రకంగా వాళ్ళు చిత్రీకరిస్తున్నారు తప్ప ఇది ఒక దైవజనుడు మత బోధ చేసే వ్యక్తి, అనేక మందికి మరి సహాయం చేసే వ్యక్తి ఆయన త్రాగుబోతుగా చిత్రీకరిస్తున్నారంటే ఇది మాకు చాలా సిగ్గుచేటు అవుతుంది. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం తప్పనిసరిగా మాకు సహకరించాలని అది విన్నవించుకుంటున్నా. ఈ విషయాల్లో మీ ప్రభుత్వం వారు మాకు సహకరిస్తారని మాటలు మీకు తెలియజేస్తున్నామండి. ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, పోలీస్ శాఖ వారికి, ప్రతినిధులందరికీ కూడా ఐపోలవరం మండలం పాస్టర్ ఫెలోషిప్ తరపున నమస్కారాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈరోజు మేము మరి ఈ మండల అధికారి వారికి ఒక వినతి పత్రాన్ని ఇవ్వడానికి వచ్చాం. కారణం ఏంటంటే మరి ఇదే రోజున సరిగ్గా 24వ తేదీన ప్రవీణ్ పగడాల అనేటువంటి ఒక గొప్ప దైవ సేవకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడని ముందు వార్తలు అందించి తదనంతరం అనేక విధములైనటువంటి అనుమానాలకు దాన్ని దారితీసి ఈ 8 రోజుల్లో రకరకాల కథనాలు మరి ఈ పేపర్లో లేకపోతే ఈ ఛానల్స్లో
ఛానల్స్లో రావడం మేము చూసి క్రైస్తవులుగా మా యొక్క మనోభావాలు చాలా దెబ్బతిన్నాయండి. ఎందుకనంటే CCTV ఫుటేజ్లు 300 తీశారు, ఓకే. అయితే విజయవాడ వరకు ఒక సైజులో ఉన్న ప్రవీణ్ గారు కొవ్వూరు వచ్చేసరికి సైజు మారిపోయారు, బట్టలు మారిపోయి, హెల్మెట్ మారిపోయింది, పలు రకాలు. నాదొక చిన్న వినపం, ఐజీ గారు కూడా చెప్పారు, ఎందుకంటే మీకు ఏదైనా అనుమానం ఉంటే చెప్పండి, పర్వాలేదు, మేము ఆలోచిస్తామని. డాగ్ స్క్వాడ్ ఉంటుందండి, పోలీస్ జాగిలాలు ఉంటాయి. మా ఊర్లో చిన్న హత్య జరిగితేనే పోలీసు డాగ్ స్క్వాడ్ని తీసుకుని వచ్చి వెంటనే నిందితులు పట్టుకోగలిగారు. మరి ఎందుకు దాన్ని వినియోగించలేదు? దీని వెనకాల కారణాలు ఏమై ఉన్నాయి? ఇప్పటికీ కూడా మేము చాలా బాధతోనే ఈ ర్యాలీలన్నీ చేస్తున్నాం. శాంతి కోరుకునేది క్రైస్తవ్యం అండి. మా ప్రభు మాకు నేర్పించింది ప్రేమతత్వం, అంతే తప్ప విద్వేషాలు లేకపోతే గొడవలు పెట్టుకోవడం మాకు నేర్పించలేదు. శాంతియుతంగానే అడుగుతున్నాం. ఒకవేళ న్యాయబద్ధమైన పరిపాలన గనుక, న్యాయబద్ధమైనటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారు కనుక న్యాయం చేస్తారని క్రైస్తవులందరి తరపున మా ఐపోలవరం మండల పాస్టర్ ఫెలోషిప్ తరపున మేము కోరుకుంటున్నాం. ఎన్నో అనుమానాలు ఆ వీడియోలోనే కనబడుతూ ఉన్నాయి. దయచేసి ఛానల్స్లో ఉన్న వాళ్ళు రకరకాలుగా ప్రైవేట్ వీడియోలు కూడా చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా వాస్తవాలను బయటపెట్టి మా క్రైస్తవ్యంలో ఉన్నటువంటి మనోవేదనను ప్రభుత్వమే తీర్చాలని మీ తరపున, ఈ మీడియా తరపున మేము ప్రజాప్రతినిధులకు, పోలీస్ శాఖ వారికి, గౌరవ ముఖ్యమంత్రి వరకు మేము తెలియపరుచుకుంటున్నామండి. అయితే వాస్తవానికి ఆ ఎస్ఐ గారు కూడా మళ్ళీ వాంగ్మూలం ఇచ్చారు. ఎలాగంటే ఆయన చాలా నీరసంగా ఉన్నాడు తప్ప ఒంటి మీద దెబ్బలు లేవు. అక్కడ టీ బాయ్ కూడా చాలా క్లియర్గా చెప్తున్నాడు, చాలా డిప్రెషన్లో ఉన్నట్టున్నాడు ఆయన. ఎండ దెబ్బ తగిలి పడిపోయాడని మేము అనుకున్నాం అని చాలా రకరకాలుగా వాళ్ళు చెప్తున్నారు. కొంతమంది అయితే ట్రీట్మెంట్ ఒంటి మీద ఒక దెబ్బ కూడా లేదని చెప్తున్నారు. ఏది మేము నమ్మాలి? అలాగే పెట్రోల్ బంకు దగ్గర ఆయన ఏం మాట్లాడలేదు. వాస్తవానికి పెట్రోల్ బంకు వ్యూ మీరు చూస్తే అక్కడ పెట్రోల్ కొట్టించుకున్నట్టుంది, కానీ ఫోన్పే చేసినట్టు కానీ అక్కడ క్యాష్ ఇచ్చినట్టు కానీ లేదు. ఎవరు వదులుతారండి అలాగా? బ్రాంతి షాప్ దగ్గర అలా మాట్లాడేటప్పుడే ఆ విజువల్స్ ఉన్నాయి. బయటికి వెళ్ళిన విజువల్స్ ఏమయ్యాయి? ఎక్కడ చూసినా చిన్నది ఆ కొంకిపాడు దగ్గర అక్కడ రోడ్డు మీద ఆ బండి మీద సరిగా కాళ్ళే ఆనట్లేదండి. ఆయన నిలబడి ఆనలేకపోతున్నాడు, పొట్టి మనిషిగా ఉన్నాడు. కొవ్వూరు దగ్గర బండినే ఎత్తుకెళ్ళే సైజులోకి ఎలా మారాడండి? ఇది మాకున్నటువంటి అనుమానాలండి. అవునండి, ఎందుకంటే మేము ఉన్నామండి. సపోజ్కి మాది ఎదురులంక, ఈ పరిసర ప్రాంతాలు, యానం బైపాస్ రోడ్లో చాలా బ్రాందీ షాపులు ఉన్నాయి. ఏదైనా చిన్న పని మీద ఎవరైనా ఉంటే ఆ బ్రాందీ షాపు దగ్గర ఆగడానికి మా మనస్సాక్షి ఒప్పుకోదండి. అలాంటి గొప్ప సంస్కర్త, గొప్ప రాజ్యాంగం తెలిసిన వ్యక్తి, ప్రబోధకుడు, చాలా ఉన్నతమైన చదువులు చదువుకున్న వ్యక్తి బ్రాందీ షాపు దగ్గర నేరుగా బ్రాందీ కొనుక్కోవడానికి ఎట్లా వెళ్తారు? దయచేసి ఫేక్ వీడియోలు చేస్తున్న వాళ్ళని మేము ఒక్కసారి మనం చేసుకున్నాం. దయచేసి మనోభావాల్ని దెబ్బతీయొద్దు. దయచేసి పోలీస్ శాఖ వారు పర్మిషన్ ఇవ్వకుండా ఏ వీడియో కూడా బయట పెట్టొద్దని కూడా మేము కోరుకుంటున్నాం. అలాగే దయచేసి ఆ ఫోన్పేలు ఇవన్నీ కూడా చేయడానికి మనకి ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. ఆయన లేకపోయినా ఫోన్పే చేయగలుగుతారు. ఆయన మందు తాగపోయినా ఆయన నోట్లో మందు పోసి కూడా మందు తాగని రిపోర్ట్ ఇవ్వగలుగుతారు. న్యాయం జరగాలని మాత్రమే మా పోరాటం, న్యాయం మాకు చెప్పాలని మాత్రమే మా ఆరాటం. ఇంతకు మించి మేము ప్రభుత్వాన్ని ఏం కోరుకోవట్లేదండి.